by choice, event lover by passion. Let's welcome Sunil. గుడ్ మార్నింగ్ మెంబర్స్. యాక్చువల్గా ఇవాళ నాది ఫరం నేమ్ ఏదైతే ఉందో ఫరం నేమ్ అనేది చేంజ్ అయిందండి. ఐఎమ్ అప్డేటింగ్ ఆరోహి ఈవెంట్స్ టు యదా ఈవెంట్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మహన్. నా వర్క్ చాలా ఈజీ చేశాడు. బేసిక్గా నేను యదా ఈవెంట్స్తో నేను చాలా ఫార్వర్డ్ వెళ్ళాలనుకుంటున్నాను. లైక్ చాలా ఈవెంట్స్ అనేది ప్లానింగ్లో ఉన్నాయి, పైప్ లైన్లో ఉన్నాయి. నెక్స్ట్ 1 yearకి చాలా ఈవెంట్స్ అనేది మేము ప్లాన్ చేసాము. అండ్ సూన్ వీఆర్ ఓపెనింగ్ ఏ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్. సో థ్యాంక్ యూ మహన్. రీబ్రాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసేసి నా వర్క్ ఈజీ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు presentation, యదా ఈవెంట్స్, వాట్ ఆల్ వీ డూ. We do like end-to-end event planning and execution, handling every detail from concept to completion. సో ఒక ఈవెంట్కి రిలేటెడ్గా ఏమేమైతే నీడ్స్ ఉంటాయో A to Z మొత్తం మేమే హ్యాండిల్ చేస్తామండి. మీరు జస్ట్ పలానా ఈవెంట్ మాకు ఇవి రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మాకు అప్పగిస్తే ఇక రిమైనింగ్ థింగ్స్ అన్ని వీ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. And what we do is events we do, wedding and family functions, from engagements కానీ మ్యారేజెస్ కానీ అండ్ సంగీత్స్, హల్దీ అండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఆర్గనైజింగ్ ఆన్ యాన్యువల్ డేస్, ప్రోడక్ట్ లాంచెస్ అండ్ టీమ్ బిల్డింగ్స్, స్పెషల్ ఈవెంట్స్, బర్త్డే పార్టీస్, ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్స్ అండ్ ఎక్స్క్లూజివ్ డెకార్స్, డాక్టర్ నైట్స్ అండ్ గ్యాదరింగ్స్, సోషల్ గ్యాదరింగ్స్ ఏవైనా కూడా వీ విల్ బీ హ్యాండిలింగ్ దెమ్. అండ్ కస్టమ్ అండ్ థీమ్ డెకార్స్. సో మీకు ఏదన్నా ఈవినింగ్ కస్టమైజ్డ్గా కావాలి ఆర్ డెకరేషన్, మీ ఈవెంట్కి రిలేటెడ్గా డెకరేషన్ కానీ ఏదన్నా ఒక కంప్లీట్ థీమ్ బేస్లో కావాలి అంటే ఆ కంప్లీట్ కస్టమైజేషన్ అనేది మేమే మీకు కంప్లీట్గా మీకు లైక్ జస్ట్ మీకు ఏ థీమ్లో కావాలి అనేది చెప్తే మీకు A to Z మొత్తం కూడా వీ విల్ బీ గివింగ్ దట్ ప్లాన్ టు యూ. అండ్ దీస్ ఆర్ అవర్ రీసెంట్ ఈవెంట్స్ అండి. ఆ ఫస్ట్ వచ్చేసరికి బర్త్డే ఈవెంట్, రామకృష్ణ గారి సబ్స్టిట్యూట్ త్రినాథ్ వాళ్ళ పాపది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెళ్లి కూతురు డెకార్ అండ్ హల్దీ ఈవెంట్స్. సో దీస్ ఆర్ సమ్ ఓన్లీ ఫ్యూ ఐ క్యాన్ డిస్ప్లే హియర్. దీస్ ఆర్ ద థింగ్స్. వీడియో డౌన్లోడ్ చేయలేదా? 2 slides పెట్టారు, డౌన్లోడ్ చేయలేదు. సపరేట్గా ఉంది. యాక్చువల్గా సో ఇది ఒక హాఫ్ సారీ ఫంక్షన్ అండి. రీసెంట్గా 2 weeks బ్యాక్ నేను మన మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ ఒక 800 guestsకి వీ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్ అని. సో ఇది వచ్చేసరికి హాఫ్ సారీ ఫంక్షన్. మీరు అక్కడ చూస్తున్న డెకార్ కానీ ఆ ఫ్రంట్ ఉన్న సెటప్ కానీ సంగీత్, హల్దీ అండ్ ఎవ్రీథింగ్ ఎంట్రీస్ మొత్తం మనమే హ్యాండిల్ చేసామండి. అది ఇట్ ఈస్ 800 guest ఈవెంట్. అండ్ ఇది వచ్చేసరికి ఒక 4 months బ్యాక్ శ్రీ కన్వెన్షన్లో చేసిన ఒక మ్యారేజ్ అండి. సో ఈ మ్యారేజ్కి మనం ఏం హ్యాండిల్ చేసాము అంటే కంప్లీట్ ప్రీ వెడ్డింగ్కి వచ్చేసరికి హౌస్ లైటింగ్, పెండాల్స్, వెల్కమ్ ఫ్లెక్స్, వెడ్డింగ్ కార్డ్స్, పెళ్లి కూతురు బ్యాక్డ్రాప్, సన్నాయిలు అండ్ మెహందీ సెరమోనీస్, గ్రూమ్ ఎంట్రీస్. గ్రూమ్ ఎప్పుడైతే పెళ్ళి స్టేజ్ దగ్గరికి లైక్ ఈవెంట్ దగ్గరికి వస్తారో వచ్చేటప్పుడు ఎంట్రీస్ కానీ, అండ్ తర్వాత సంగీత్లో మీకు స్టేజ్ డెకార్, డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, యాంకర్స్, డీజే సెటప్, ఇవన్నీ కూడా వీ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్. అండ్ డ్యూరింగ్ ద వెడ్డింగ్ డే 1700 మెంబర్స్ది గెస్ట్లంతా కూడా మనమే హ్యాండిల్ చేసామండి. వాళ్ళు లైక్ బయట నుంచి అరౌండ్ 200 members వచ్చారు గుంటూరుకి. సో ఆ 200 మెంబర్స్ని హోటల్లో స్టే చేయడానికి కానీ, హోటల్ నుంచి శ్రీ కన్వెన్షన్ దగ్గరికి రావడానికి వెళ్ళడానికి మొత్తం కూడా మనమే కార్స్ పెట్టి మనమే హ్యాండిల్ చేసాము త్రూ అవుట్ ద ఈవెంట్. అండ్ ఎంట్రీస్ ఇన్ ద మ్యారేజ్ అండ్ ఫుల్ ఈవెంట్ డెకరేషన్, లైక్ ఇక్కడ మీరు లాస్ట్లో చూస్తే అది డెకార్ అంతా కూడా మనం చేసింది. సార్ మళ్ళీ ప్లేస్. సో ఈ డెకరేషన్ సెటప్ అంతా కూడా మనం చేయించిందండి. అది
అండ్ డ్యూరింగ్ ద మ్యారేజ్, లైక్ మ్యారేజ్ జరిగేటప్పుడు అక్కడ ఉండే పెళ్లి కూతురికి వేణి కానీ, గార్లెండ్స్ కానీ, క్లాత్, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు క్లాత్, A to Z. ఈ పెళ్ళి వాళ్ళు జస్ట్ మాకు ఈవెంట్ ఇచ్చేశారు, వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారండి. A to Z మొత్తం మనమే హ్యాండిల్ చేసాం. అండ్ ఇట్ ఈస్ 700 మెంబర్స్ గెస్ట్లు ఉన్న వెడ్డింగ్ అండి. అండ్ వై యదా ఈవెంట్స్, లైక్ ఇప్పుడు చెప్పినట్టండి, వీ బ్రింగ్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేషన్. లైక్ ఆ డెకరేషన్ ఏదైతే చూసారో ఆ డెకరేషన్లో కంప్లీట్గా కస్టమైజ్డ్ అండి. అది దశావతారంతో ఉన్న థీమ్ అది. అండ్ రిలయబుల్ అండ్ ట్రస్ట్వర్తీ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ 100% స్ట్రెస్ ఫ్రీ. అండ్ ముందుకెళ్ళి ఇది వచ్చేసరికి మనకి రీసెంట్గా హాఫ్ సారీ ఫంక్షన్ ఇప్పుడు చెప్పాను కదండి, ఇది శ్రీధర్ గారు అని చెప్పి RVIT కాలేజ్ ప్రిన్సిపల్ది. సో ఆ ప్రిన్సిపల్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి మాకు అది. లైక్ వాళ్ళకి వెన్యూ సెలెక్షన్ కూడా, హల్దీకి వెన్యూ సెలెక్షన్ అనేది మనమే ఒక వెన్యూ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చాము. అండ్ దిస్ ఈస్ ఎ టెస్టిమోనియల్ ఫ్రమ్ ద కస్టమర్. థ్యాంక్ యూ అండి. మీకు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కడైనా కానీ జస్ట్ సెలబ్రేషన్ అనే ఒక వర్డ్ వినిపించింది అంటే ప్లీజ్ కనెక్ట్ మీ విత్ దెమ్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి? ఏంటండి బ్రాండ్ నేమ్? అదే చెప్పాను కదండి, నేను ఫ్యూచర్లో లైక్ నా బ్రాండ్ అనేది ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను. లైక్ యథా అనేది యాక్చువల్గా నాకు ఇనీషియల్గా ఆరోహి అనేది నాకు ఐ వాస్ నాట్ సో మచ్ ఇంప్రెస్డ్ విత్ దట్. ఐ వాంట్ టు గో విత్ సంథింగ్ లైక్ కృష్ణుడి థీమ్తో వెళ్ళాలి అనేసి నాకు ఫస్ట్ నుంచి కూడా ఉంది. యాక్చువల్గా యథా అనేది యశోవేద, దిస్ ఈస్ ద ఫుల్ నేమ్. దాన్ని షార్టెన్ చేసి యథా అని చెప్పేసి పెట్టుకున్నాం. వి డూ ఆల్ కార్పొరేట్ ఈవెంట్స్. అండ్ ఏంటండి, మీ రిక్వైర్మెంట్ని బట్టి వీ డూ సెలెక్ట్ ద వెన్యూస్ అండి. ఇఫ్ మీకు ఒక 400 మెంబర్స్కి కావాల్సిన వెన్యూ ఉంది, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. బట్ ఒక 1000 మెంబర్స్కి మేబీ వర్కౌట్ అవ్వకపోవచ్చు ఇక్కడ. సో డిపెండింగ్ ఆన్ ద ఈవెంట్ వీ విల్ సెలెక్ట్ ద వెన్యూ అండి. అండ్ ఈవెంట్ అనేది బడ్జెట్ ఎంత అనేది ఫ్రీక్వెంట్గా మాకు వచ్చే క్వశ్చన్ అండి. ఈవెంట్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ థింగ్ అండి. మీరు ఎంతలో చేయాలి అనుకుంటున్నారు అనేది, దానికి ది బెస్ట్ అవుట్పుట్ మేము ఇస్తాం. సార్ ఇప్పుడు మీకు బేసిక్గా ఒక ఈవెంట్ చేసుకోవాలి. మీరు దాని గురించి మీ టైం వేస్ట్ అవ్వకుండా మేము ది బెస్ట్ ఇన్పుట్ అనేది ఇచ్చేస్తాం. జనరల్గా ఈవెంట్ మేనేజర్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసిన సర్వీస్కి పర్సంటేజ్ వైజ్ వెళ్తారు. బట్ వీ డోంట్ డూ ఎనీ పర్సంటేజెస్ అండి. బేసిక్గా మేము ఇక్కడ ఏం చేస్తామంటే, మీకు మార్కెట్లో ది బెస్ట్ ప్రైస్ ఇచ్చేసి దాంట్లో మేము జనరల్గా ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ డెకరేషన్ తీసుకున్నారు, మీరు ఒక డెకరేటర్ దగ్గరికి వెళ్ళారంటే ఒక 1 lakh చెప్తారు. అదే మేము 80,000లో చేస్తాం, అక్కడ మేము చిన్న మార్జిన్ పెట్టుకుంటాం. థ్యాంక్ యూ.